రాత్రి ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు వైఎస్ఆర్ పార్టీ సోషల్ లింక్ కు సంబంధించి మేము 2029 ఎన్నికల కౌంటింగ్ లో 89 దాటంగానే వైఎస్ఆర్ పార్టీ నాయకులు పొరలు చెప్పడం ఎలా అంటే తెలుగుదేశం నాయకులు ఎందుకురా మనం ఇంకా బతికున్నాము అనే విధంగా మేము వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తామంటూ గత 2-3 రోజులుగా ట్రోల్ చేయడం జరిగింది. అదే క్రమంలో నిన్న కూడా వ్యక్తిగతంగా నా పైన నా పేరు శ్రీశైలం, నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీమ్స్ పెడుతూ మనకి సోషల్ మీడియాలో మనకున్న స్వేచ్ఛ, అప్పట్లో ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫోటోలంతా డౌన్లోడ్ చేసుకొని వాటికేవో పాటలు పెట్టుకుంటూ ఈ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఉమ్మడి పార్టీ పైన రకరకాల విమర్శలు, మా ముఖ్యమంత్రిని అయితే ఏమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏమి, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కామెంట్లు చేయడం, ఆ కామెంట్లు అయిపోతానే వాళ్ళని ఎవరైనా ఏదైనా అనగానే స్టేషన్ని ముట్టడించడాలు, ధర్నాలు చేయడాలు, లేదంటే ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము, ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహోదరులందరినీ కోరుకుంటున్నా, మీరు ఏ స్టేషన్ గత రాత్రి ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు, వైఎస్ఆర్ పార్టీ సోషల్ లింక్ ఇవన్నీ ఆన్లైన్ లో ఉంటాయి. మీకు ఏ ఒక్కరు నేనైనా కానీ ఇంకొకరు తప్పు చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉండదు. అదే ఈ 10 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 17 నుండి 18 కోట్లు ఒక మున్సిపల్లో వర్క్ జరిగింది. అలాగే నెరేగా ఫండ్స్ ద్వారా మండలాలకు కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు వీక్షించే రోడ్లు, షెడ్లు, మేము అనేకంగా గోకులం షెడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, లైట్లన్నీ వేయడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. నేను మీ ప్రెస్ సందర్భంగా చెప్తున్నా, చిత్తూరు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గత 10 నెలలుగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారు. దాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తుంది. అయితే కవ్వింపు చర్యలకి కానీ ఎవరికైతే ఇన్ని కేసుల్లో ఉండే వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తెచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకటే కోరుకుంటున్నాం, రాజకీయాలకి ఉన్నతమైన వ్యక్తుల్ని మంచి వారిని తెచ్చి వారికి ఎవరో లేదంటే ఇన్ఛార్జిలో ఇస్తే రాష్ట్రము బాగుపడుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎవరైతే నేరగాళ్ళని తెచ్చి ఇటువంటి దీనికి పెడితే 24 గంటలు పొద్దున లేసి రాత్రి పనుకునేదాకా రాజకీయాలు చేయాలి అనే వాళ్ళతో మీకు ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రజలు మీకు 151 సీటు నుండి 11 సీట్లకు తెచ్చిపెట్టారు అంటే ప్రజలు ఎంత తెలివైన వారు, ప్రజల కోసం ఎవరు కష్టపడితే వారికే ఓటేస్తామంటూ మా కూటమి ప్రభుత్వానికి